పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలు మన వంటగది వరకు వచ్చేశాయి. దేశంలో గ్యాస్ కొరతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. గృహ అవసరాలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడంతో కమర్షియల్ కస్టమర్స్ అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. దీంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా అస్త్రం ప్రయోగించింది. చమురు శుద్ధి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టాన్ని ప్రయోగించింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత సృష్టించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాకు అంతరాయం కలగకుండా పంపిణీ సమానంగా జరిగేలా చర్యలు చేపట్టింది. తాజా పరిస్థితులపై స్వయంగా సమీక్ష నిర్వహించారు ప్రధాని మోదీ. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో పార్లమెంట్లో భేటీ అయ్యారు. దేశంలో చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం ఇప్పటికే చర్యలు వేగవంతం చేసింది. ఎల్పీజీ ఉత్పత్తిని 10% పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. దేశీయ అవసరాలు, గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. గృహ వినియోగదారులకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఆతిథ్య రంగానికి షాక్ ఇచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 20% హోటళ్లు, రెస్టారెంట్స్ మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 2 రోజుల్లో నగరంలో సగం హోటళ్లు మూతపడతాయని ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ పేర్కొంది. ఢిల్లీ, బెంగళూరులో వంట గ్యాస్ అందుబాటులో లేక ఇప్పటికే కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. తమిళనాడులో గ్యాస్ కొరతపై సీఎం స్టాలిన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. షార్టేజ్ను అరికట్టేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలన్నారు. గ్యాస్ కొరతపై పార్లమెంట్లో చర్చించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే డిమాండ్ చేశారు. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ కూడా అత్యవసర సమావేశం నిర్వహించింది. బీజేపీ తేజస్వి సూర్య కూడా దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మన దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల వంట గ్యాస్ ను వినియోగిస్తున్నారు. ఇందులో 62% దిగుమతుల నుంచి వచ్చేదే. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ప్రస్తుతం మన వద్ద సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. వచ్చే 6 నుంచి 8 వారాల వరకు సరిపడినంతగా ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోల్ నిల్వలు ఉన్నాయని పేర్కొంది.